హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపైన ఫోకస్ అయితే చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ 6 అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000కి పెంచుతూ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇతర హామీలు అమలుపైన ఒక్కొక్కటిగా కసరత్తు మొదలైంది. ఇక ప్రతి మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన మహాశక్తి పథకం అమలుపైన ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. అయితే మన ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలుపైన స్పష్టత ఇస్తుంది. అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున తల్లి ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలో చదివే అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే మరో పథకం మహాశక్తి అమలుపైన ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అయితే మనకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తామని త్వరలోనే జారీ చేస్తామని చెప్పారు. ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానమైతే చెప్పారు. అయితే సూపర్ 6 పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపైన అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికైతే ఒక నివేదికను అందించారు. అయితే ఈ పథకాన్ని ఆగస్టు 15న విశాఖలో ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఈ పథకం పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూనే సంక్షేమ పథకాలు కొనసాగింపు పైన ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అమలుపైన అధికారంగా ప్రకటన చేయనుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.